చిన్నారి పెళ్లికూతురు సీరియల్ ద్వారా దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకుంది అవికా గౌర్. ఆ తర్వాత ఉయ్యాల జంపాల చిత్రంతో తెలుగు తెరకి పరిచయమైంది. సినిమా చూపిస్తమామా, ఎక్కడికి పోతావు చిన్నవాడ వంటి హిట్ సినిమాల్లో నటించి నటిగా మంచి మార్కులు కొట్టేసింది. తర్వాత ఏమైందో ఏమో తెలియదు కానీ ఏ సినిమాకు సాయం చేయలేదు. ప్రస్తుతం వస్తున్న కథనాల ప్రకారం అవికా సినిమాల నుంచి తప్పుకుని అజ్ఞాతంలోకి వెళ్లిపోయిందట. దీనికి కారణం ఎవరో కాదు, స్వయంగా అవికా తల్లిదండ్రులు. చిన్ననాటి నుంచి మంచి ఫేమ్ లో ఉండటంతో సీరియళ్లు, ఎండార్స్మెంట్ల ద్వారా బాగానే కట్టబెట్టింది. ఆ సంపాదనంతా ఆమె తల్లిదండ్రులు ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టేవారట. ఏమైనా అంటే నువ్వు చిన్నపిల్లవి అనేవారట. నిజమే, ఉయ్యాల జంపాల సినిమా నాటికి ఆమె వయసు 15 సంవత్సరాలు మాత్రమే. అయితే ఇప్పుడు అవికా మేజర్ కావడంతో సొంతంగా నిర్ణయాలు తీసుకునే స్థాయికి వచ్చింది. అందుకే ఇన్నాళ్లు తనను మనీ మెషిన్లా చూసిన తల్లిదండ్రులను కూడా విడిచిపెట్టి ఒంటరిగా ఉంటోందట. అవికా సినిమాలకి దూరం కావటానికి మరో రీజన్ ఒక తెలుగు హీరో అసభ్య ప్రవర్తనేనట. దీంతో తీవ్రంగా హర్ట్ అయిన ఆనంది ఏకంగా ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పాలనే నిర్ణయానికి వచ్చేసిందట.